మీకు నేను చెన్నై స్టైల్ మసాలా వడ కర్రీ చూపిస్తానండి. ఇది మనము 200 గ్రామ్స్ శనగపప్పు తీసుకున్నాం. చూడండి, 2 ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు కొత్తిమీర, 2 రెబ్బలు పుదీనా, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఇక్కడ చూడండి, పట్ట, లవంగ, యాలక్కాయి, ఇది వచ్చి మనకి జీరా పౌడరు, ఇది గరం మసాలా పౌడరు, ఇది ధనియా పౌడరు, కొంచెం వెల్లుల్లి, అల్లం. ఇప్పుడు మనం పిండి రుబ్బుకున్నాం కదా, అన్నీ వేసి మసాలాలు వేసి రుబ్బుకున్నాము. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ మనం కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఆనియన్స్ కూడా వేసుకొని మనం బాగా కలిపి వడలు వేసుకుందాం. ఇప్పుడు మనం మసాలా వడలు వేసుకుందాం. చూడండి, ఇట్లా మసాలా వడలు అన్నీ ఇలా చేసుకొని పులుసులో వేసుకుందాం. ఇలా మసాలా వడలన్నీ ఇలా అన్నీ వేగిన తర్వాత తీసి ఒక పక్కన ప్లేట్లో పెట్టుకున్నాము. వడలు వేపుకున్నాం కదండి, అందులోనే కొద్దిగా నూనె ఉంచి తిరగమాతేసి ఇప్పుడు కరివేపాకు, టమోటాలు, ఆనియన్స్ ఇవన్నీ వేసి బాగా మనం సన్నంగా తరుక్కున్నాం కదా, ఇవన్నీ వేసి వేపుకోవాలి. వేపుకున్న తర్వాత చూడండి, కారం మీకు సరిపడా వేసుకోండి, కానీ కారం పట్టుద్దండి బాగానే. ఇదిగోండి, కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసి వేపుకోవాలి. ఇప్పుడు మనకి బాగా ఇది ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇది మన చింతపండు రసం తీసి పెట్టుకున్నాము. ఈ రసం వేసుకుందామండి. ఎందుకంటే వడలు బాగా పీల్చేస్తుందండి ఈ పులుసు. చూడండి, మనము టమాటాలు, ఆనియన్స్ అన్నీ, కరివేపాకు అన్నీ వేగిన తర్వాత మనము ఈ చింతపండు రసం పోసుకున్నాం కదా, చింతపండు రసం బాగా ఉడకనిచ్చి అప్పుడు వడలు వేసుకుందాం. వడలు వేసుకొని మనం కొంచెం ఉడకనిచ్చి గ్యాస్ ఆపేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. నాకు కామెంట్స్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ. కూర ఉడుకుతుంది కదా, ఇప్పుడు మసాలా వడలు వేసుకుందాం. మసాలా వడలన్నీ వేసుకొని కొంచెం ఉడకనిద్దాం. ఫైనల్గా మీకు ఇప్పుడు వడల కూర ఇలా ఉంటుందండి. చూడండి, పులుసు అంతా ఎనిగిపోయి మీకు చూడండి కొద్దిగా అయింది. అప్పుడు చిక్కగా అవుతుంది, మొత్తం వడలు పీల్చేసుకుంటుందండి. బాగుంటుంది. ట్రై చేసి చూడండి.